2 రోజుల క్రితం అయితే భరత్ చంద్ర అనే ప్రైవేట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన సంఘటన అయితే విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ అయింది. సో ఈ ఇష్యూ పైన మాట్లాడడానికి మనతో పాటు మాట్లాడడానికి కొందరు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. సో దీనికంటే ముఖ్యంగా నిన్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చారు. ప్లస్ దీనిపైన కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా స్పందించారు. మరియు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా స్పందించారు. సో మరి ఇప్పుడు వాళ్ళ స్పందన పైన ప్రతిస్పందన భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం మాట్లాడతారు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అన్నగారు చూశారు, నిన్న కాంగ్రెస్ నాయకులు స్పందించారు. మీరు ఒక పక్క పిల్లల వైపు, పిల్లల తల్లిదండ్రుల వైపు మీరు పోరాటం చేస్తుంటే వాళ్ళ స్పందన వేరే రకంగా ఉంది. ఏది కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి స్పందన కావచ్చు. సో ఎలా అంటారు దానిపైన, అంటే మీరు ఎలా స్పందిస్తారు? అసలు వీళ్ళ కాంగ్రెస్ నాయకులకు అడుగుతా ఉన్నా, ఇప్పుడైతే ఎక్కడ కూడా ఓట్లు లేవు. ఓట్ల టైంలో అంటే ముస్లిం ఓట్లు ఎలక్షన్ టైం కాదు. ఒక హిందూ ఈ భారతదేశంలో మేజర్గా 82% ఉన్నటువంటి హిందూ పిల్లలపై ఉర్దూ నేర్పించడము, నమాజ్ నేర్పించడము, ఇదంతటికి మీరు దీని మీద ఖండించాల్సింది పోయి ముస్లిం మైనార్టీ ఉన్నటువంటి వాళ్ళ మీద వాళ్ళ మడుగులకు ఒడుగొత్తే విధంగా ఎవరు మాట్లాడుతున్నారు? మహేష్ ఖాన్ మాట్లాడుతూ ఉన్నారు. మహేష్ ఖాన్ అంటే ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పిసిసి అధ్యక్షులు వారు. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ ఉండే వారి అధికారంకు, ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పేరు రేవంత్ రెడ్డిని ఏ రకంగా మార్చుకున్నాడో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డిని ఎలా మార్చుకున్నాడో ఈ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మహేష్ కుమార్ ఖాన్గా మార్చుకున్నారు. ఎందుకోసమో మీరు మార్చుకోండి, మాకు ఇబ్బంది ఏం లేదు. మీరు మహేష్ ఖాన్ మార్చుకోండి, రేవంత్ రెడ్డి. మీ జిల్లాకు చెందిన వ్యక్తి, మా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. నిజామాబాద్ జిల్లాలో మళ్ళీ ఈ మాకు దగ్గరలో ఉన్నటువంటి భీమేర్ మండల సంబంధించినటువంటి ఆ మండలం సంబంధించినటువంటి వ్యక్తి. కానీ ఎవరేదైనా కానీ ఫస్ట్ మన పుట్టుకనేది, మన జీవితం ఏది, మనం పుట్టిన ఏది అన్నది గుర్తుంచుకోవాలి. కానీ పుట్టింది హిందువుగా, పెరిగేది హిందువుగా, వీలైతే మనం సచ్చేది హిందువుగా అనే పరిస్థితి చాలామంది అంటూ ఉంటారు. కానీ మీరు ఇప్పుడు మాట్లాడేది, నేను హిందువుగా పుట్టాను కానీ నేను ముస్లిం అయినట్టుగా నేను పేరు మార్చుకున్నామనే పరిస్థితి బయట మీరు చెప్పుకుంటా ఉన్నారు. మీరు చెప్పుకోండి, సంతోషం. మీరు వాళ్ళందరికీ కూడా మీకు ఏం కావాలో అవన్నీ కూడా చెయ్యండి, మాకు ఇబ్బంది లేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చెప్పారు. ఇది వారు చెప్పిండు, నా పేరుని రేవంత్ రెడ్డిగా మార్చుకున్నాను అంటుడు. ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లో వారు చెప్పి మార్చుకుంటా ఉన్నప్పుడు ఆ యొక్క పార్టీ అధ్యక్షుడు ఏముందండి, ఆ ఉన్నటువంటి పార్టీలో ఉన్నందరూ కూడా కామ్లాగా మార్చుకోండి, మాకు ఇబ్బంది ఏం లేదు, మేము దానికి భయపడేది ఏం లేదు. కానీ ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు పుట్టింది పెరిగింది భారతదేశంలో పుట్టి హిందువుగా పుట్టి, కానీ ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి పిల్లల చేత హిందువులకు సంబంధించి ముస్లిం మైనార్టీగా నమాజ్ చేయించడము, ఉర్దూ నేర్పించడం చేస్తే మాత్రం మేము సహించము. మీరు ఏదైనా కానీ మీ పిల్లలకు చెప్పండి, మీ బంధువులకు చెప్పండి, మీ ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ముల పిల్లలకు మీరు నమాజ్ చేయించండి, మీరు ఉర్దూ నేర్పించండి. దయచేసి ఇష్టం లేని తల్లిదండ్రులకు, ఇష్టం లేని పిల్లలకు మీరు బలవంతంగా ఉర్దూ నేర్పిస్తామంటే మేము ఇక్కడ ఊరుకునే సమస్య లేదు. కనుక ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు, మహేష్ ఖాన్ గారు మీరు మార్చుకొని ఇక్కడ ఏం జరుగుతుందో కళ్ళు తెరిచి ఇంకొకసారి హిందూ పిల్లల మీద ప్రత్యేకంగా ఇలాంటి రుద్దుతామంటే భారతీయ జనతా పార్టీ కూర్చుండి ఊరుకునే పరిస్థితి లేదు. రానున్న రోజుల్లో ప్రతి హిందూ బిడ్డలని, ప్రతి హిందూ తల్లిదండ్రులని మేలుకొల్పుతాం. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు తెచ్చే విధంగా డబుల్ ఇంజన్ సర్కారు వస్తుంది. డబుల్ ఇంజన్ సర్కారు వచ్చిన తర్వాత ఇప్పుడు జరిగినటువంటి పశ్చిమ బెంగాల్లో ఏ రకంగా జరుగుతూ ఉందో, ఉత్తరప్రదేశ్లో ఏ రకంగా జరుగుతూ ఉందో, తెలంగాణలో కూడా ఆ రకంగా హిందువుల కోసం పుట్టిన పార్టీ, హిందువులను రక్షించే పార్టీగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది.
చాలా రోజుల తర్వాత ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు 2.5 సంవత్సరాల కాంగ్రెస్ వచ్చేసి. సో మాజీ ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు చాలా రోజులకు బయటకు వచ్చినట్టున్నారు. సో వారు కూడా స్పందించారు. ఇది మెయిన్ ఇష్యూ కాబట్టి వారు ఒక మాజీ ప్రజాప్రతినిధిగా వారు కూడా స్పందించారు. ఒకసారి ఆ వీడియో ఉంటే మీరు అది చూపించి మీరు ఎలా స్పందిస్తారు ఒక భారతీయ జనతా పార్టీ నాయకునిగా? అసలు ఈ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు ఆర్మీ అసలు పాలిస్తే ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలుగా అరాచకాలు అవినీతులు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దానికి చేసిన దానికే ప్రజలందరూ కూడా అతని గుణపాఠం చెప్పడం జరిగింది. చెప్పిందే కాకుండా నిన్న బాన్స్వాడ వాళ్ళ యొక్క ఎస్ఐఆర్ మీటింగ్ లో అరే ఏంటన్నా హిందూ ముస్లిం జీవన్ రెడ్డి, నేను ఫస్ట్ అడుగుతా ఉన్నా, నువ్వు ముందు ఫస్ట్ జీవన్ రెడ్డివా అసలు నువ్వేంది? నువ్వు ఫస్ట్ నీ సంతతి ఏదో నువ్వు డిక్లేర్ చేయమని చెప్తా ఉన్నా. నువ్వేం మాట్లాడుతా ఉన్నావు? ముస్లిం మైనార్టీని కొట్టినా కానీ బీజేపీ నాయకులని చెప్పి ఇష్టం మాట్లాడుతున్నావు. అదే నువ్వు ముస్లిం నాయకుడు అనుకున్నా కూడా హిందూ నాయకుడు అనుకుంటే నీ పిప్పిలో ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి తన గూడు కట్టుకొని ఉంటే అప్పు ఇచ్చినటువంటి ముస్లిం వ్యక్తికి అప్పు అడిగితే ఆ ఇల్లు మొత్తం పూర్తిగా కాలబెట్టడం జరిగింది. కాలబెట్టినప్పుడు జీవన్ రెడ్డిని ఎటువైనా అని అడుగుతా ఉన్నా, నువ్వు ఎందుకు స్పందించలేదు అని అడుగుతా ఉన్నా. నువ్వెందుకు స్పందించలేదు అంటే ముస్లిం అయితే కాలబెట్టిండు, నాకు ముస్లిం ఓట్లే కావాలా, నాకు హిందూ ఓట్లు వద్దు, నేను ముస్లిం తరపున కొట్లాడతా, నేను ముస్లిం తరపున ఉంటా అంటే నువ్వు ముస్లిం తరపున ఉండండి. ముస్లిం తరపున నేను అర్థం చెప్తా లేను, కానీ నీతి ఏదైనా ఉన్న పద్ధతి ఉన్న చట్టం గురించి మాట్లాడు. నువ్వు ఒక అడ్వకేటు, నీకు లీగల్గా గుర్తున్న పరిస్థితి ఉంది. లీగల్గా గుర్తున్నప్పుడు ఈ యొక్క స్కూల్లో మీరు తెలుసుకోవాలని మాట్లాడాల్సిన పరిస్థితి. నీకేమైనా మతిపోతే కూడా ఇప్పుడు మాట్లాడిందని బట్టి మీరు మత్తుండి మాట్లాడతలేదని చెప్పి మత్తిపోయి మాట్లాడుతూ ఉన్నారు. స్కూల్లో ఏం జరిగిందో మీరు తెలుసుకోరా? ఒక ప్రిన్సిపల్గా ఉండి ప్రిన్సిపల్ అయితే నమాజ్ చేపిస్తూ ఉంటే, ఒక టీచరు ఉర్దూ నేర్పిస్తూ ఉంటే దాని గురించి మాట్లాడలేదు. మీరు కొట్టిన దాన్ని బీజేపీ శాసనసభ్యుడు ఓడిపోతారనే ఉద్దేశంతో మీ ఇష్టం మీద మాట్లాడతావా? ఎట్టి పరిస్థితిలో చూసుకో, ఆర్మూర్ అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ అడ్డా. ఎక్కడ ఇప్పుడే ఇంకా 2-3 సార్లు ఎక్కువ వచ్చినా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మీకు ఎప్పటికీ ఇక్కడ పుట్టగతులు ఉండవు మీకు. కానీ ఇంకొకసారి ఇప్పుడైతే ఇంకొకసారి మాట్లాడితే మీకు ఎట్టి పరిస్థితుల్లో పుట్టగతులు ఉన్నాయి. ఈ ఆర్మూర్ శాసనసభ్యుడు ఇప్పటివరకు 2.5 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. ఒక్క రూపాయి ఎక్కడైనా అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు 10 సంవత్సరాలు చేస్తే 10 సంవత్సరాలు ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలే. అందరినీ బెదిరించడమే, ఎక్కడికక్కడ లేఅవుట్లు చేసి లేఅవుట్లో కోట్లు తీసుకోవడమే. ప్రతిదీ వసూలే, ఎక్కడ చూసినా వసూలే. భారతీయ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు ఇంత అంతా లేదు, పూర్తి స్థాయిలో వసూల కార్యక్రమం ఉంది. ఇప్పుడున్నటువంటి సీఎం ఎట్లా చేస్తుండో గతంలో ఉన్న సీఎం అదే మాదిరిగా చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మరీ శాసనసభ్యులు వారు పత్రికా ముఖంగా కానీ మరి అధికారుల మీటింగ్లో కానీ ఇవన్నీ పెట్టినప్పుడు వీరందరికీ ఒకటే మాట చెప్తున్నారు, నేనున్నంత వరకు ఈ యొక్క ఆర్మూర్ అసెంబ్లీలో ఒక్క రూపాయి అవినీతి జరగద్దు, ఒక్క రూపాయి అవినీతి జరిగితే నేను ఊరుకునే ప్రసక్తి లేదని ఓపెన్ గా చెబుతున్నటువంటి ఈ యొక్క మన యొక్క రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ఏకైక ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారే. దానికి అనుగుణంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ అవినీతి అక్రమాలు లేకుండా చూడాలనే ఉద్దేశంతోనే ఆ స్కూల్కి వెళ్ళడం జరిగింది. దాన్ని ప్రశ్నించడం జరిగింది. దాన్ని ప్రశ్నించినందుకు అధికార పార్టీ రేవంత్ రెడ్డిను, మహేష్ ఖాను వీళ్ళందరూ కలిపి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో ఉన్నటువంటి నన్ను ఏటుగా చేశారండి. నేను ఏటుగా చేర్చారు. A1 మా యొక్క పట్టణ అధ్యక్షుడు బాలుడు ఒక చెంప, అరే నువ్వేం మాట్లాడుతున్నారు బాయ్, పెద్ద అట్లా కద్దెద్దు కాదని ఒక చెంప దెబ్బ వేస్తే ఎంఐఎం ఎంపీ ఫోన్ చేస్తాడు సిపి గారికి, అందరు ఫోన్ చేశాడు. మేము ఒప్పుకున్నాం, ఒక చెంప దెబ్బ వేసిండు అని మేము అధ్యక్షుడు చెప్పిండు, మేము కూడా ఒప్పుకుంటున్నాం.
మాకెందుకోసం అంటే ఉన్న వాస్తవాన్ని ఒప్పుకునే పరిస్థితి. దానికే మీరు ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తా అంటే చెయ్యండి అని చెప్పినాం, అరెస్ట్ చేయమని చెప్పినాం. మేము ఏటోగా ఉన్నాం, అయినా మేము దేనికి కూడా ఈ కేసులకు తాటాకు చప్పులకు భయపడమండి. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, అవినీతి రహిత పాలన కోసం మేము పనిచేస్తా ఉన్నాం కనుక ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాళ్ళ మీద చట్టరీత్యా యాక్షన్ తీసుకొని వాళ్ళ వెంటనే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి దేశద్రోహం కేసులు పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.